డియర్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఆక్సిలరీ వ్యూస్. మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షార్ట్ క్వశ్చన్ ఇచ్చేది అనమాట. అంటే ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్, లైన్స్, ప్లేన్స్, ఆ ప్లేస్లో రిమైనింగ్ బ్రాంచ్ వాళ్ళకి ఆ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. మన మెకానికల్ వాళ్ళు, సివిల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే టాపిక్ ఏంటంటే ఆక్సిలరీ వ్యూస్. మరి ఈ ఆక్సిలరీ వ్యూస్ ఎలా డ్రా చేయాలి, అసలు ఆక్సిలరీ వ్యూ అంటే ఏంటనేది మనం ఇక్కడ చూద్దాం. ఆక్సిలరీ వ్యూని మనము ఏమని పిలుస్తామంటే హెల్పర్ వ్యూ అని కూడా పిలుస్తాం. హెల్పర్ వ్యూ అని కూడా పిలుస్తాం. ఏంటి ఇంతకీ అది ఆ వ్యూ చేసే హెల్ప్ ఏంటంటే, ఇప్పుడు ఒక డ్రాఫ్ట్స్ మ్యాన్ కానివ్వండి, లేకపోతే ఒక మ్యానుఫ్యాక్చరర్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ మనం ప్రిపేర్ చేయాలంటే మనకి లెంత్ తెలియాలి, విడ్త్ తెలియాలి, హైట్ ఎంతో తెలియాలి. తర్వాత ఏదైనా ప్రొఫైల్ కట్ చేసామనుకోండి, ఈ పైన సి ఛానల్ కట్ చేసాం కదా, ఆ విధంగా ప్రొఫైల్ కట్ చేసినప్పుడు ఆ ప్రొఫైల్ యొక్క డైమెన్షన్స్ కూడా తెలియాలి. కానీ యాక్చువల్గా మనం చూసినప్పుడు మనకి ఈ ఇన్క్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో, సో టాప్ ఏ నుంచి డి వరకు ఉన్న ఇన్క్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని యొక్క లెంత్ మనం తెలుసుకోవాలి. లెంత్ తెలుసుకోవాలంటే నార్మల్గా మనం ఏమనుకుంటాం, 20 + 10 30, 30 + 30 60 అనుకుంటాం. ఈ కాంపోనెంట్ యొక్క లెంత్ వచ్చేటప్పటికి 60 అనుకుంటాం. కానీ యాక్చువల్ కేసెస్లో ఈ ఇన్క్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్తో పోస్తే ఇంక్లైన్ సర్ఫేస్ అనేది అకార్డింగ్ టు పైథాగరస్ థియరం ప్రకారం ఎక్కువగా ఉండాలన్నమాట. ఆ లెంత్ అనేది మనకు తెలియదు, ఒరిజినల్ లెంత్ ఎంత ఉందనేది మనకు తెలియదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఆక్సిలరీ వ్యూస్ యొక్క హెల్ప్ తీసుకుంటాం. అంటే ఈ 20 + 10 30, 30 + 30 60 mm కంటే ఎక్కువ వస్తుందేమో ఇంక్లైన్ సర్ఫేస్ తో పోలిస్తే, ఇంక్లైన్ తో పోలిస్తే ఈ లెంత్ స్ట్రైట్ లైన్ తో పోలిస్తే ఇంక్లైన్ అనేది ఎక్కువ వస్తుందో లేదో అనేది చెక్ చేసుకోవడానికి ఉపయోగించే వ్యూని మనం ఏమంటామంటే ఆక్సిలరీ వ్యూస్ అంటాం. ఈ ఆక్సిలరీ వ్యూస్ ని డ్రా చేయడానికి యూస్ చేసే ఇమాజినరీ ప్లేన్ మనం ఏమంటామంటే ఆక్సిలరీ ప్లేన్ అని అంటాం అనమాట. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆక్సిలరీ వ్యూస్ నుంచి 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఐసోమెట్రిక్ క్వశ్చన్, రెండోది ప్లేన్ క్వశ్చన్. ఇది ఐసోమెట్రిక్ క్వశ్చన్. ఎందుకు ఐసోమెట్రిక్ క్వశ్చన్ అంటున్నామంటే ఇక్కడ మనం లెంత్ మాట్లాడాము, తర్వాత విడ్త్ మాట్లాడాము, అండ్ హైట్ మాట్లాడాము. ఎల్బిహెచ్ ఎప్పుడైతే లెంత్, విడ్త్, హైట్ ఈ 3 పారామీటర్స్ మనం మాట్లాడామో దాన్ని మనం ఏమంటామంటే ఐసోమెట్రిక్ వ్యూ అంటాం, లేకపోతే 3D వ్యూ అంటాం. 3D వ్యూ ఇస్తాడు. 3D వ్యూ ఉపయోగించి మనం ఏం చేస్తామంటే 2D వ్యూ కింద కన్వర్ట్ చేసి దానికి మనం ఏం చేస్తామంటే ఆక్సిలరీ వ్యూని డ్రా చేస్తాం అనమాట. హెల్పర్ వ్యూ డ్రా చేస్తాం. అది ఎలాగనేది ఈ వీడియోలో కంప్లీట్ గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది 3D కాబట్టి 3Dని 2D కింద మార్చాలి. 2D కింద మార్చాలంటే ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుందో మనం లైన్స్ హ్యాచింగ్ చేసుకుందాం. ఒక అబ్జర్వర్ ఇక్కడ నుంచున్నాడు, ఈ పొజిషన్ లో నుంచున్నప్పుడు అబ్జర్వర్ చూసినప్పుడు మనకు కనిపించే ఫ్రంట్ వ్యూ ఏం కనబడుతుంది అంటే అండి, ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది, తర్వాత అగైన్ ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది, ఆ తర్వాత ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది. సో ఈ 3 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించేవి. టాప్ వ్యూలో కనిపించేది అంతా కూడా ఏంటంటే అండి సి ఛానల్ అనేది కనబడుతుంది అనమాట. సి ఛానల్ కట్ చేసాడు, ఆ సి ఛానల్ అనేది మనకు కనబడుతుంది. ఇప్పుడు మనం అదే డ్రా చేయాలి. 3Dని ముందు 2D కింద మార్చుతాను, అంటే ఐసోమెట్రిక్ వ్యూని ఆర్థోగ్రాఫిక్ వ్యూ కింద నేను కన్వర్ట్ చేసుకుంటున్నాను. కన్వర్ట్ చేసేటప్పుడు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలంటే టోటల్ లెంత్ తెలుసుకుంటాం. 20 + 10 30, 30 + 30 60 mm. 60 mm తోటి ఏం చేస్తారంటే ఒక లైన్ డ్రా చేసుకుంటాం. 60 mm తో ఒక లైన్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ హైట్ చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఎంత ఇచ్చాడంటే 30 ఇచ్చాడు. ఇక్కడ హైట్ లేదు, 0 అయిపోయింది ఇన్క్లైన్ సర్ఫేస్ కాబట్టి. సో 30 mm కాబట్టి నేను డైరెక్ట్గా ఏం చేశానంటే 30 mm డ్రా చేసుకున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఇచ్చాడండి 20 mm ఇచ్చాడు. అంటే ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తున్నాను, 20 mm డ్రా చేశాను. మరలా అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడండి 10 mm ఇచ్చాడు, 10 mm మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అంటే 30 mm. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పాయింట్ మనం చూసినప్పుడు మనకు డైరెక్ట్ గా ఎలా కనబడుతుంది అంటే ఈ పాయింట్ నుంచి ఏ నుంచి డి వరకు డైరెక్ట్ గా జాయిన్ అయినట్టుగా కనబడుతుంది. కాబట్టి ఏ పాయింట్ నుంచి డి పాయింట్ వరకు డైరెక్ట్ గా జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత ఆల్రెడీ మనం 20 mm మార్క్ చేసుకున్నాం కాబట్టి 20 mm కి ఇంక్లైన్ గా హైట్ డ్రా చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ వన్ ఇంక్లైన్ సర్ఫేస్ కి 10 mm తర్వాత కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఇది మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించేది. ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. అయితే ఇప్పుడు యాక్చువల్గా మనం డ్రా చేసిన ఏంటి, ఆర్థోగ్రాఫిక్ వ్యూ కాదు కానీ ఆక్సిలరీ వ్యూ డ్రా చేయాలి. ఆక్సిలరీ వ్యూ డ్రా చేయాలంటే ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క లెంత్ ఎంత వచ్చిందో మనం కంప్లీట్ గా కనుక్కోవాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు లెంత్ ఎంత ఉందని మనం తెలియాలి. దీన్ని కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే ఆక్సిలరీ వ్యూస్ డ్రా చేయడానికి ఒక ఇమాజినరీ ప్లేన్ ని మనం డ్రా చేసుకుంటాం. దాన్ని ఆక్సిలరీ ప్లేన్ అంటాం. ఇది ఎలా డ్రా చేయాలి, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, 4 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి 4 పాయింట్స్ దగ్గర ప్రొట్రాక్టర్ తీసుకొని 90 degrees మార్క్ చేసుకుంటాం.
90 degrees మార్క్ చేసుకుని 90 degrees తో లైన్స్ డ్రా చేసుకుంటాం. ఓకేనా, ఆబ్జర్వ్ వ్యూస్ మనం కరెక్ట్గా డ్రా చేయడానికి 90 degrees లైన్స్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు గ్యాప్ ఎంత తీసుకుంటారంటే 20 mm అయితే 20 mm, 10 mm అయితే 10 mm తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేస్తుందల్లా ఏంటి, ఈ ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క లెంత్ కాబట్టి ఈ ఇంక్లైన్ సర్ఫేస్ కి ప్యారల్ గా ఒక ఇమాజినరీ లైన్ డ్రా చేసుకుంటారు. నేను ఏదైతే ఎక్కడైతే ఇక్కడ రెడ్ కలర్ పెంచానో లైట్ కన్స్ట్రక్షన్ గా డ్రా చేసుకోవాలి. ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది మాత్రమే డార్క్ చేసుకుంటే మీకు మార్క్స్ వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, అలా డ్రా చేసిన వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏ క్వశ్చన్ కన్నా ఒకటే ప్యాటర్న్ ఫ్రంట్ వ్యూ డ్రా చేసేసుకున్నాము. టాప్ వ్యూ ఏదైతే కనబడుతుందో ఆ ప్లేన్ ని మనకి ఏ షేప్ అయితే కనబడుతుందో ఆ షేప్ ని తీసుకొచ్చి ఇక్కడ మనం డ్రా చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆ షేప్ యొక్క లెంత్ ఇస్తాడు 30 mm ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ఈ లెంత్ లేదు, ఈ విడ్త్ ఇచ్చాడు 30 mm. తర్వాత మనకి ఈ గ్యాప్ అది కూడా తెలియదు. మనకు కావాల్సిందే ఈ ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క లెంత్ కావాలి, ఈ లెంత్ కావాలి, ఈ లెంత్ కావాలి. అవేమి ఇవ్వడు కాబట్టి యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాము. అప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిందే ఇంక్లైన్ లెంత్ అవుద్ది అనమాట. ఓకే, ట్రూ లెంత్ ఆఫ్ ఇంక్లైన్ సర్ఫేస్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ సి ఛానల్ ఏదైతే కనబడుతుందో దానికి మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm డ్రా చేసుకుంటాం. సో మనం ఇంక్లైన్ సర్ఫేస్ ఇక్కడ డ్రా చేస్తున్నాం కాబట్టి ఆ లెంతే కదా మనకు కావాల్సింది, దానికి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. అంటే ఈ ఇంక్లైన్ సర్ఫేస్ కి ప్యారల్ గా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత 30 mm డ్రా చేసిన తర్వాత మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అంటే 20 mm డిస్టెన్స్ లో 12 mm థిక్నెస్ ఇచ్చాడు అనమాట. అంటే 20 mm డిస్టెన్స్ లో 12 mm థిక్నెస్ అంటే ఈ పాయింటే కదా. సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే 12 mm పెట్టుకుంటాము, ఈ పాయింట్ నుంచి 12 mm పెట్టుకుంటాం. మనకి ఈ సర్ఫేస్ అనేది మనకు తెలియదు, దాన్నే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్ రెండింటిని జాయిన్ చేసుకుంటాం. జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన ఈ పాయింట్ జాయిన్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ వన్ ఈ పాయింట్ రెండింటిని కూడా మీరు జాయిన్ చేసుకుంటారు. సో ఇలా మీరు డ్రా చేసుకుంటే మీకు ఈ ఇంక్లైన్ సర్ఫేస్ యొక్క లెంత్ ఎంత ఉందో, ట్రూ లెంత్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది. అది 60 mm కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫైనల్ గా మనం ఏం చేస్తామంటే డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాం. డైమెన్షనింగ్ ఇచ్చేటప్పుడు డైమెన్షనింగ్ రూల్స్ అన్ని ఫాలో అవుతూ డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. మనకి 20 mm, 10 mm, 30 mm. ఆ తర్వాత ఈ హైట్ ఇచ్చాడు కాబట్టి ఈ హైట్ కూడా మనం డైమెన్షనింగ్ చేసుకుంటాము 30 mm. తర్వాత ఇక్కడ ఈ లెంత్ ఇచ్చాడు ఎంతంటే ఇది కూడా 30 mm. ఆ తర్వాత ఇంక్లైన్ గా లైన్ తెచ్చుకుని 12 mm ఇచ్చుకుంటాం. ఓకే, ఈ విధంగా డ్రా చేసుకుంటాం. నోటేషన్ ఇచ్చుకుంటే ABCD అని చెప్పి కూడా మనం నోటేషన్ ఇచ్చుకోవచ్చు, లేకపోతే ఎలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనకి 5 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇది ఆబ్జర్వ్ వ్యూ అనేది ఒక హెల్పర్ వ్యూ. ఏ హెల్ప్ అనేది మనకి చేస్తుందంటే ఇంక్లైన్ సర్ఫేస్ ఏదైతే ఉందో 60 mm ఉందా మీరు చెక్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెక్ చేస్తే 60 mm కంటే ఒక 2 mm కానీ 3 mm కానీ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఆ 2 mm 3 mm అనేది ఇంక్లైన్ సర్ఫేస్ వల్ల మనకి కట్ అవుతుంది. సో ఆ టూల్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరర్ కి హెల్ప్ చేయడానికి అండ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఉపయోగించే వ్యూస్ ని మనం ఏమంటాం అంటే ఆబ్జర్వ్ వ్యూస్ అని అంటాం అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.